ఇప్పుడైతే టీ అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. అసలు కోల్డ్ బాగా అయింది ఫ్రెండ్స్. అసలు చేత అవ్వట్లేదు. నా వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది. చాయ్ అయితే పెట్టుకుంటున్నాను. ఫుల్ హెడేక్ వస్తుంది. హెడేక్ అంటే చాయ్ తాగకపోతే నాకు హెడేక్ వస్తుంది ఫ్రెండ్స్. అసలు చాలా అలవాటు అయిపోయింది చాయ్ నాకు. ఒక్క రోజన్నా ఉంటాను కానీ ఇక మళ్ళీ నెక్స్ట్ డే రోజు అస్సలు ఉండలేను, అంత అలవాటు చాయ్. ఓకేనా ఫ్రెండ్స్, చాయ్ అయితే మరుగుతుంది, చూస్తూ ఉండండి. ఓకేనా, అయితే పెట్టాను, రైస్ అయితే అవుతుంది, ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి. ఓకేనా, ఆనియన్ అయితే ఇక్కడ తీసుకొని వచ్చేసాను, కట్ చేయాలి. ఫ్రెండ్స్, నేనైతే నాటుకోడి కూర అయితే తీసుకొచ్చాను, 1/2 kg. సండే స్పెషల్ నాటుకోడి. మీ ఇంట్లో మీరేం కర్రీ చేశారు? ఫిషా, మటనా, చికెనా, ఏం చేశారని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మా ఇంట్లో వచ్చేసి సండే స్పెషల్ నాటుకోడి కూర. నాటుకోడి కూర అయితే క్లీన్ అయితే చేసేసాను. క్లీన్ చేయడానికి ఒక 1/2 అవర్ అయితే పట్టింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను నాటుకోడి కర్రీ తేవడం. ఓకేనా, ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా, చూస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, పైనకైతే వచ్చినాను ఇక బట్టలు తీసుకురావడానికి. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మామూలు ఎండలు కొట్టట్లేదు అసలు. ఇప్పుడు ఫుల్ ఎండలు కొడుతున్నాయి. చలికాలం అయిపోయింది, ఎండాకాలం స్టార్ట్ అయ్యింది. ఇంకా తట్టుకోలేకపోతున్నాం ఎండకి. వానకాలం తట్టుకోలేము, చలికాలం వస్తే చలికాలం తట్టుకోలేము, ఎండాకాలం వస్తే ఎండాకాలం తట్టుకోలేము. మరి దేనికి తట్టుకుంటాం ఫ్రెండ్స్? కామెంట్ చేయండి నాకు. ఓకేనా, ఓకేనా ఫ్రెండ్స్, చూస్తుండండి. బట్టలు అయితే తీసేస్తున్నాను ఇంకా అవి. ఫ్రెండ్స్, ఇక్కడైతే బీట్రూట్ అయితే తురుము అయితే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ చపాతీకి అయితే పిండి కూడా తాడిపేసి అయితే పెట్టేశాను. ఓకేనా, అండ్ ఇక్కడ కూడా బట్టలు అయితే అన్నీ మర్చేసి అయితే పెట్టేశాను. ఇంకా బీరువాలు అయితే పెట్టేశాను. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. చపాతీ అయితే చేస్తున్నాను. అయ్యో మాడిపోయింది ఫ్రెండ్స్, వీడియో తీయడం వల్ల చపాతీ కాస్త మాడిపోయింది. 3 చపాతీలు చేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా కొంచెం పిండి ఉంది, మార్నింగ్ చేసేస్తాను. అండ్ ఇంకా కొంచెం అయితే పిండి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను, రేపు మార్నింగ్ అయితే టిఫిన్కి అయితే వస్తుంది. ఓకేనా, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నేనైతే ఇక చపాతీ అయితే తింటున్నాను. నాకైతే ఫుల్ ఫీవరు, కోల్డ్, హెడేక్ అన్నీ వచ్చినాయి ఫ్రెండ్స్. అసలు చపాతీ అయితే తింటున్నాను. ఇదిగోండి, ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో మీతో నేను షేర్ చేసుకుంటాను. ఓకేనా, ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇందులో ఆనియన్ అయితే వేసుకోవాలి. చిటికెడు పసుపు, అల్లం పేస్ట్ అయితే వేయాలి, నేను మర్చిపోయాను. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం చిటికెడు పసుపు, రెండు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఇది మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ఫ్రై అయితే ఇందులో వేసుకోవాలి. ఓకేనా, 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకంటే మనము 2 పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనము కొంచెమే కారం వేసుకోవాలి. ఓకేనా, రుచికి సరిపడంత సాల్ట్ బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఓకేనా, ఇది రైస్లోకి అయితే అస్సలు బాగోదు ఫ్రెండ్స్, చపాతీలకి అండ్ జొన్న రొట్టెలకి అయితేనే బాగుంటుంది. ఓకేనా, ఇదైతే బాగా కలుపుకున్నాం కాబట్టి మనం మూత పెట్టేసుకోవాలి. ఇంకా ఫ్రెండ్స్, ఇదిగోండి మూత అయితే పెట్టేస్తాను. ఫైనల్గా బీట్రూట్ ఫ్రై అయితే
రెడీ అయిపోయింది గాయస్. ఇప్పుడైతే ఇంకా చపాతీలకైతే తినేయడమే. స్టవ్ ఆఫ్ చేసేసారు. ఇంకా కంప్లీట్ బీట్రూట్ ఫ్రై. అవును, మనం పోతే ఇక్కడ దగ్గర అవుతుంది ఇదంతా చెరువు. ఫ్రెండ్స్, మార్నింగ్ ఏం జరిగింది అనుకున్నాం, ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుకుంటూ అలాగే బయటకు వెళ్ళిన ఫ్రెండ్స్. తాళమేమో ఇంట్లో పెట్టేసి బయటకు వచ్చి తాళం వేసిన ఫ్రెండ్స్. అస్సలు రావట్లేదు. ఇప్పుడు ఇది పగలగొట్టాలి. ఎన్ని తాళాలు ట్రై చేసినా రావట్లేదు. తాళం చేయమో లోపల పెట్టినా బయటకు వచ్చి ప్రెస్ చేసేసిన. అలా ఉంటుంది ఫ్రెండ్స్ నా కంగారు. అస్సలు ఎన్ని ట్రై చేసినామో తాళాలు ఏది రావట్లేదు. ఇప్పుడు పగలగొట్టాలి. ఇప్పుడు ఒక అబ్బాయిని అయితే పిలిచాను. ఆ అబ్బాయి వచ్చి పగలగొడతా అని చెప్పిండు. అమ్మో, డోర్ ఖరాబ్ కానీ ఎక్కువ జస్ట్ అది ఇట్లా ప్రెస్ చేయలేకుంటే. ఇదిగోండి, ఛాయ్ అయితే తాగుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. మీరు టీ తాగిరా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? టైం అది. ఇదిగో బయటకు వెళ్ళేసి వచ్చాను కదా, థమ్స్అప్ అయితే తెచ్చుకున్నాను. ఫుల్ ఎండలు కొడుతున్నాయి ఫ్రెండ్స్. అస్సలు అవ్వడం లేదు. బయటకు వెళ్తే కంపల్సరీ వాటర్ అయితే తీసుకెళ్ళాలి. బాబాయ్, ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా నేనైతే థమ్స్అప్ అయితే తీసుకున్నాను. చాలా దాహం అవుతుంది. అండ్ ఒక దిక్కు అయితే కోల్డ్ అయింది ఫుల్గా. మళ్ళీ కోల్డ్ అయినందుకు థమ్స్అప్ కూడా తాగుతున్నాను. కూల్ థమ్స్అప్. గైస్, గుడ్ మార్నింగ్. నేను మీ శైలు 3971 వ్లాగ్స్. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. టుడే వ్లాగ్ తీయడానికి నేను ట్రై చేశాను. స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా కంపల్సరీ చూసేయండి. ప్రస్తుతానికైతే నేనైతే ఇల్లు ఉడుస్తున్నాను. ఓకేనా? ఫుల్ కోల్డ్ అయ్యింది గాయస్. నాకు అసలు మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు. దెబ్బ ఇల్లు గిట్ట ఊడ్చేసి నైట్ కూడా అన్నం అట్లాగే ఉంది ఫ్రెండ్స్. అస్సలు తినలేదు. చూడండి, ఇక్కడ హీటర్ కూడా పెట్టుకున్నాను. వాటర్ హీట్ ఎక్కుతున్నాయి.